ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ రాయచోటిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి చేపట్టిన ఇంటింటి ప్రచారంలో టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ మాట్లాడుతూ, ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, దోమల వల్ల 200 కుటుంబాలు విషజ్వరాలతో బాధపడుతున్నారని, రాంప్రసాద్ రెడ్డిని గెలిపిస్తే పారిశుద్ధ్యంకు మొదటి ప్రాధాన్యతగా క్లీన్ చేపిస్తామని ఆ ప్రాంత ప్రజలకు హరితమ్మ హామీ ఇచ్చారు. ఈసారి ఓటు వేస్తేనే మీ కష్టాలు తీరేది, అది ఆలోచించండి. 3 సార్లు వేసినారు, అవకాశం ఏం ప్రయోజనం, ఏం కాలే కదా. మళ్ళీ 5 ఏళ్ళు ఇట్లే ఉండాలనుకుంటే ఇంకా ఆలోచించాలి. ఉదయం నుంచి మేము 27వ వార్డు రాయచోటి టౌన్లో చేస్తున్నాము. ఇక్కడ క్యాన్వాస్ అన్ని చోట్ల ఉన్నట్టే ఇక్కడ కూడా మాకు రెస్పాన్స్ బాగుంది టీడీపీ పార్టీకి. అయితే ఇక్కడ నేను చూపించాల్సిన పాయింట్ ఏంటంటే, గుడి చూసారా, ఆంజనేయ స్వామి గుడి ఎంత పవిత్రంగా ఎంత బాగుంది డెవలప్ అయ్యి. అయితే ఆ పక్కనే చూడండి, ఆ కాలువ, మురికి కాలువ ఎంత గలీజ్గా ఉంది అంటే దాని క్లీన్లీనెస్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏమీ లేదు. ఇటు సైడ్ చూస్తే ఎంతమంది నివసిస్తున్నారు, ఇక్కడ దగ్గర దగ్గర 200 కుటుంబాలు జీవిస్తున్నాయి. వాళ్ళకి ఎటువంటివి ఇవి హెల్త్ కానీ అంటు రోగాలు కానీ ఇవన్నీ తొందరగా ఇదవుతాయి కదా, ఈ ఇంత గలీజ్ దగ్గర పక్కనే వీళ్ళు బతుకుతున్నారు అంటే. సో మేము వీళ్ళకి ఇచ్చిన మాట ఏంటంటే, మా ప్రభుత్వం వస్తూనే రాంప్రసాద్ రెడ్డి గెలుస్తూనే దీన్ని పరిశుభ్రత దాని కింద దీన్ని మున్సిపాలిటీతో క్లీన్ చేయించి మంచిగా